హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ రంగోలి. ఈరోజు ధనుర్మాసం ముగ్గేనండి. 5 into 3 డాట్స్ చూసారా, లైన్స్ అలాగా వేసుకోవాలి. స్టార్ షేప్ వస్తుందండి. సైడ్న 4 లైన్స్ వేసుకోవాలి. చుట్టూతో అలాగే వేసుకోవాలి. ఆ లైన్స్కి ఇలాగా కలుపుకోవాలి. 3 కానీ 4 కానీ, ఇంకా కొద్దిగా ప్లేస్ ఎక్కువ ఉందనుకుంటే 5 కూడా వేసుకోవచ్చండి లైన్స్. నేనైతే 4 లైన్స్ వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. మొత్తం 6 వస్తాయండి. ఇలాగ లైన్స్ కలుపుకుంటే చుట్టూతా. ఈలోపు మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను, వంటింటిది. మనం డీప్ ఫ్రైలు, పూరీలు, వడలు, గారెలు అలాంటివి వేసేటప్పుడు ఆయిల్లో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేస్తే ఇవి మనం వండే పదార్థాలు ఏవి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మధ్యలో కూడా ఇలాగ 4 లైన్స్ వేసుకోవాలి. అప్పుడే 18 రోజులు అయిపోయినాయండి మార్గశిర మాసం మొదలయ్యి. ఈ చుట్టూతా లైన్స్ గీసాం కదండి, వాటికి నేనైతే చిన్న పెటల్స్, ఫ్లవర్ పెటల్స్ వేస్తున్నాను. అలాగా వదిలేస్తే నాకేం అంతగా నచ్చదు. ఈ మధ్యలోనేమో గ్రీన్ కలర్ వేసాను. ఇంకా మధ్యలో ఆ ఫ్లవర్కి ఏమో పసుపు కుంకుమ వేసాను. వీటికి ఇలా సన్నగా లైన్స్ గీస్తున్నానండి, కొంచెం లుక్ బాగుంటుందని. మీరు డిఫరెన్స్ చూడండి. ఆ గీతలు సన్నవి వెయ్యక ముందు, వేసిన తర్వాత ముగ్గు ఎలా ఉంటుందో చూడండి. నాకైతే ఇలా వేస్తేనే నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా లైన్స్గా కాకుండా కావాలంటే దాంట్లో కలర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా చుట్టూతా ఇట్లా సన్నగా లైన్స్తో నేను మొత్తం ఫిల్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. సింపుల్గా 5 డాట్సేనండి, కానీ మనం చుట్టూతా చేసే ముగ్గుకి చాలా లుక్ వస్తుంది మనం చేసేదాన్ని బట్టి. ఇలా అన్నిట్లో లైన్స్ వేసేసుకోవాలి. చిన్న ముగ్గునైనా అందంగా చేసుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుందండి. ఈ మధ్యలో కొద్దిగా పింక్ కలర్ వేస్తున్నాను.
ఈ ఫ్లవర్ పెటల్స్కి సన్నగా లైన్స్ వేస్తున్నానండి. కావాలంటే కలర్స్ అయినా వేసుకోవచ్చు. ధనుర్మాసం ముగ్గు ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.